ఎండ తీవ్రంగా ఉంది. అయినా వాక్యపు సన్నిధిలో మీ బిడ్డలు క్షేమంగా కూర్చుని వాక్యము వినడానికి మీరు ఇచ్చిన అనుకూలత కొరకై పూజిస్తున్నాను. ముందుగా లూకాసు వార్తలో అపొస్తలుల కార్యాల గ్రంథంలో థెయోఫిలాని గురించి, లూకాని గురించి, వారి సమర్పణ గురించి, వారి భక్తిని గురించి, వారు మిమ్మల్ని ప్రేమించిన విధానాన్ని గురించి మాకు వివరించినందుకు కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాంటి భక్తిని, అలాంటి సమర్పణను, అలాంటి త్యాగాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మరికొద్ది నిమిషాలు మీ సన్నిధిలో ఉంటుండగా మాతో మాట్లాడి మా అందరికీ మేలు క్షేమం కలుగు చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సమృద్ధి అయిన మీ సన్నిధిని మాకిమ్మని వేడుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తెస్సలోనికీయుల మొదటి పత్రికలో ఒక వచనము, రెండవ పత్రికలో మరొక వచనం చదువుకున్నాం. ఈ రెండు వచనాలలో ఒక పదము కనిపిస్తుంది. రెండు వచనాలు ఒకే పదం, మాదిరి. ప్రొద్దున శ్యాంబాబు గారు కూడా మాదిరి చెప్పారు. నిన్నటి నుంచి నేను ఏం వర్తమానం చెప్పాలంటున్నప్పుడు దేవుడు ఈ తలంపును నా మనసులో పెట్టాడు. ప్రొద్దున ఆయన అదే చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యమైంది. మరి ఆయన కూడా ఎందుకు ఆ మనసులో పెట్టాడు అనిపించింది. సరే, దేవుడు నాకు ఇచ్చిన తలంపులు, నాకు వారి తలంపులు విన్నాం. దేవుడు నా మనసులో పెట్టిన తలంపులు కూడా వాటినే కొనసాగించాలా వద్దా అని మరలా ప్రభువుని అడిగినప్పుడు ఆ సంగతులు చెప్పమని ఆయన చెప్పిన కారణాన్ని మళ్ళా చెప్తా ఉన్నాను. మాదిరి అయితరి 7వ వచనం మళ్ళా చదువుతాను చూడండి. మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితరి. మాసిదోనియాలో మాదిరి అయితరి. మాసిదోనియాలో మాదిరి. తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు చెప్తా ఉన్నాడు. పౌలు, తిమోతి, సిల్వాను ముగ్గురు చెప్తా ఉన్నారు. మాసిదోనియాలో మాదిరి అయిన సంఘం. ఒకవేళ సంఘాన్ని మందాన్ని పిలుచుకుందాం కావాలంటే సందర్భాన్ని బట్టి. మాసిదోనియాలో మాదిరి అయిన మంద. మాసిదోనియాలో మాదిరి అయిన మంద. ఆంధ్రప్రదేశ్లో ఆదర్శమైన అసెంబ్లీ ఏమైనా ఉందా? ఒకవేళ దేవుడు మీ సంఘం పేరు చెప్పి, మీ అసెంబ్లీ పేరు చెప్పి ఆంధ్రలో ఆదర్శమైన అసెంబ్లీ అని చెబితే మనకెంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందదాయకంగా ఉంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది. మాదిరికరమైన మంద. మాసిదోనియాలో మాదిరి అయిన మంద. ఈ మాదిరి అయిన మంద క్రీస్తు 52వ సంవత్సరంలో పౌలు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. ముందుగా ఫిలిప్పీలో 16వ అధ్యాయంలో వాక్యం చెప్పాడు. అక్కడ సంఘం ఏర్పడింది. అయితే వాళ్ళు వెళ్ళిపోమన్నారు. మాసిదోనియాలో ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యభరితమైన తెస్సలోనికి వచ్చాడు. క్రీస్తు మృతుల్లో నుంచి లేచిన ఆవశ్యకమని లేఖనములు విప్పి దృష్టాంతములు చెబుతూ 3 విశ్రాంతి దినాలు పౌలు అక్కడ నిలిచి పనిచేశాడు. 3 విశ్రాంతి దినాలు అంటే 3 వారాలే. యూదుల్లో కొద్దిమంది ప్రభువుని నమ్ముకున్నారని, భక్తి పనులు గ్రీస్ దేశంలో చాలా మంది నమ్ముకున్నారని, ఘనత గల స్త్రీలలో అనేకులు ప్రభువుని నమ్ముకున్నారని 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. యూదులు కొద్దిమంది, అన్యులు అనేకులు నమ్ముకున్నారు, భక్తి గల స్త్రీలు నమ్ముకున్నారు. కానీ వెంటనే అక్కడ ఉపద్రవాలు వచ్చాయి. యాసోని ఇంట్లో పౌలు ఉన్నాడు. పట్టణస్థులు యాసోని ఇంటి మీదకి దొమ్మిగా వచ్చారు. పౌలు కనబడలేదు. యాసోను పట్టుకున్నారు. కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ గ్రామాధికారి దగ్గరికి తీసుకెళ్లారు. యాసోనుకు దెబ్బలు పడ్డాయి. సంఘ ప్రారంభ దినాల్లోనే శ్రమలు ఎదుర్కొన్న సంఘం అయినా మాదిరికరమైన మందగా ఎదిగింది.
మాదిరికరమైన మందగా ఎదిగింది. ఎంతగా ఎదిగిందంటే జరిగిన ఒక సంభవాన్ని చెప్తాను, నిద్ర వచ్చే వాళ్ళందరికీ మేల్కొల్పడానికి అనమాట. ఒక కథ లాంటిది. దయచేసి నిద్ర మానేయండి, నేను చెప్పే కథ వినండి. ఇది కథగానైతే నిజంగా జరిగిందనమాట. క్రీస్తు శకము 52లో ఈ సంఘం ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్లో లేదా దక్షిణ భారతదేశంలో బ్రదర్ల వారి పరిచర్య ప్రారంభించబడడానికి హ్యాండ్లీ బర్డ్ గారు ముందుగా మన ప్రాంతానికి రావడం, దానికంటే ముందుగా జార్జ్ మిల్లర్ గారు రావడం అనేది జరిగింది. 1840 ఆ ప్రాంతాల్లో. గోదావరి వాళ్ళు నాకు అభ్యంతరం చెప్తారు. 1835లోనే బౌడన్ అండ్ బీర్లు వచ్చి గోదావరికి పనిచేశాడు. అయితే మీ పని గోదావరి వరకే ఉందండి. జార్జ్ మిల్లర్ గారు 1870 ఆ ప్రాంతంలో భారతదేశం అంతా తిరిగాడు. కోయంబత్తూరు పట్టణాన్ని కదిలించేశాడన్నమాట. ఆయన వెళ్ళిపోయాక కోయంబత్తూరు పట్టణంలో ఒక గొప్ప వ్యాపారవేత్త ఆయనకు ఒక లెటర్ రాశాడు. దేవుని వాక్యం అంటే ఏంటో మీ దగ్గర నేర్చుకున్నాం, కొద్ది కాలమే బోధించి వెళ్ళిపోయారు. ఈ బోధలు మాకు వివరించడానికి మీ దగ్గర నుంచి ఎవరినైనా సేవకులను పంపిస్తారా అని ఒక జాబ్ రాశారు. హ్యాండ్లీ బర్డ్ గారు ఆ జాబుకి జవాబుగా భారతదేశానికి వచ్చారు. 1888లో ఆయన వచ్చాడు. ఆయనకంటే ముందుగా ఆయన అక్కగారు కర్ణాటకకు మెడికల్ మిషనరీగా వచ్చారు. అయితే ఈయన మాత్రం సువార్త సేవ కొరకై 1888లో వచ్చారు. కోయంబత్తూరులో, ఆ తర్వాత మద్రాసులో, ఆ తర్వాత ముంబైలో కూడా సేవ చేశారు. 1938లో చనిపోయారు ఆయన. పుట్టింది 1865లో. ఇండియాలో సేవ ప్రారంభం 1888లో. అంటే 23 సంవత్సరాల వయసులో ఇండియా దేశానికి వచ్చి సేవ ప్రారంభించాడు. ఎంత అమోఘమో, ఎంత ఆశ్చర్యమో నాకు అర్థమే కాదు. 50 ఏళ్ళు అమోఘమైన సేవ చేశాడు. ఆ సేవ మధ్యకాలంలోనే 1925లో ఫాక్స్ గారు ఆయనకు పరిచయం అయ్యారు. అంతవరకు ఫాక్స్ గారికి బ్రదర్ వారి పరిచయం గురించి తెలియదు. మద్రాసులో ఆయన కలుసుకున్న తర్వాత బ్రదర్ వారి పరిచయం వాక్యానుసారమైన ఫాక్స్ గారు గుర్తించి తాను అంతకు ముందున్న సిలాన్ అండ్ ఇండియా జనరల్ మిషన్ పనికి రాజీనామా ఇచ్చి అనంతపురాన్ని కేంద్రంగా పట్టుకుని వారు సేవను ప్రారంభించారు. సౌత్ ఆంధ్రాలో, దక్షిణ భారతదేశంలో సేవ జరిగింది. ఆ వివరాలు మీకు తెలుసు. వాటిని చెప్పాలని నా ఉద్దేశం కాదు. అదే దశలోనికకు దీనికి ఉండే సంబంధం ఏంటో చెబుదామని నేను చెప్తా ఉన్నాను. నేను హ్యాండ్లీ బర్డ్ గారు అమోఘమైన సేవను చేసి మరి మద్రాసు నుంచి ముంబైకి ఆ దినాల్లో వెళ్ళమంటే ఇప్పుడున్న వేగంగా వెళ్లే రైళ్లు లేవు, మార్గాలంతగా లేవు. ఒక జీపులో మద్రాసు నుంచి ఆయన ముంబైకి వెళ్లేవాడు. కొన్ని దినాలు ప్రయాణం చేసుకుంటూ వెళ్లేవాడు. అట్లా సేవను చేస్తూ వచ్చారు. మద్రాసులో ఆయన ఫాక్స్ గారు కలిసి కూడా సేవ చేశారు. సరే, 1938లో మద్రాసు నుండి ఆయన ముంబైకి వెళ్తూ మార్గ మధ్యంలో బెల్గాం గుండా వెళ్ళాడు. బెల్గాం రాగానే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా మీకు అర్థమైంది ఏమైంటుందో. బెల్గాంలో చనిపోయాడు. 50 ఏళ్ళు సేవ చేసి చనిపోయాడు. ఆయన సమాధి బెల్గాంలో ఉంది. 3 మాసాల క్రితం బెల్గాంలో సేవ వెళ్ళి మేము ఆయన సమాధిని చూద్దామని వెళ్ళాం. 1938లో చేయమని సమాధి కదా, ఇప్పుడు అది భూమిలో బూడిపోయింది. పైకి ఒక కొమ్మ మాత్రం కనిపిస్తా ఉన్నది. నేను ఇమ్మానుయల్ గారు వెళ్ళాము చూద్దామని. ఏందన్నా ఇట్లా అయిపోయింది అన్నాడు. సరే, దాని కొరకే ఏర్పాటు చేశాం. వేరే సంగతి. సమాధులు మూడిపోతాయి. దేవుని పిల్లల యొక్క గుర్తింపులు, సేవా గుర్తింపులు మాత్రం నిలిచి ఉంటాయి. సుమారుగా 8 సంవత్సరాల క్రితం
హ్యాండ్లీ బర్డ్ గారి సేవల గురించి, ఆయన సమాధి ఓడిపోయినా ప్రపంచమంతా ఎరుగుదు. ఆయన సేవా విధానం గ్రంథస్థం చేయబడింది, అందరూ చదువుతున్నారు. ఆ తర్వాత మన వాళ్ళు మద్రాసులో ఉండే GFTA వాళ్ళు వారి పేరు జ్ఞాపకార్థంగా బర్డ్ మెమోరియల్ ఆర్ఫనేజ్ అని స్టార్ట్ చేశారు. మద్రాసులో ఇప్పుడు కూడా ఉంది, ఒక ఆర్ఫనేజ్ వారి పేరుతో ఉందన్నమాట. దాని గురించిన వివరాలు కొన్ని మ్యాగజైన్స్ లో వేశారు. సుమారు 10 సంవత్సరాల క్రితం అనుకోండి, 9 లేదా 10 సంవత్సరాల క్రితం. ఈ తెస్సలోనికా సంఘము వాళ్ళు ఆ మ్యాగజైన్ చదివారు. ఏ తెస్సలోనికి పత్రిక అయితే నేను ఇప్పుడు చదివానో, పౌలు ఏ తెస్సలోనికి నుండి సంఘానికి పత్రిక రాశాడో, ఆ సంఘము వాళ్ళు 9 సంవత్సరాల క్రితం హ్యాండ్లీ బర్డ్ గారు ఇండియాలో సేవల గురించి, ఆయన పేరుతో ఉన్న ఆర్ఫనేజ్ గురించి విన్నారు. ఆ సంఘంలోని కొద్దిమంది సహోదరులను మద్రాసు పంపించారు. వారు GFTAకి వచ్చారు. సేవా వివరాలు చూశారు. వారు చెప్పిన చక్కని మాట మనందరికీ ఇష్టమైన మాట. క్రీస్తు శకము 52లో ప్రారంభించబడిన తెస్సలోనిక సంఘం నేటికి కూడా బ్రదరన్ సిద్ధాంతాలతో కొనసాగుతా ఉంది. మాసిదోనియాలో మాదిరి అయిన మంద, మాసిదోనియాలో మాదిరి అయిన మంద, మాదిరి అయిన మంద. ఆంధ్రలో ఆదర్శప్రాయంగా ఉండే అసెంబ్లీ, ఎన్నో సంఘాలు పుట్టుకొస్తున్నాయి, కొన్ని ఆగిపోతా ఉన్నాయి, కొన్ని మరుగైపోయాయి, కొన్ని నిలిచిపోయాయి, కొన్ని మాదిరిగా లేవు. మాదిరిగా లేవు. సార్వత్రిక సంఘం ఎప్పుడు ఉంటుంది, అదెక్కడికి పోదు. కానీ స్థానిక సంఘాలు కొన్ని ఉంటాయి, కొన్ని పోతా ఉంటాయి. నిన్నటి దినమున ప్రకటన 2-3 అధ్యాయాల్లో ఎఫెస్ సంఘాన్ని గురించి, స్మరణ సంఘాన్ని గురించి నేను మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. ఎఫెసులో సంఘము లేదు ఇప్పుడు అని చెప్పాను. ఆ గ్రామం కూడా లేదు అని చెప్పాను. ఆ గ్రామం ఉన్నప్పుడు కూడా పేరు కూడా మార్చబడిందని చెప్పాను. సంఘం లేదు, పేరు లేదు, గ్రామమే లేదు ఇక్కడ. కానీ స్మరణలో ఇప్పుడు కూడా సంఘం అని చెప్పాను. రెండవ రోజు నేటికి నిలిచిన మరొక సంఘాన్ని గురించిన వర్తమానం మీకు అందించాలని దేవుడు నా మనసులో ఈ తలని పెట్టాడు. మాసిదోనియాలో మాదిరి అయిన మంద, మాసిదోనియాలో మాదిరి అయిన మంద. ఈరోజు తెస్సలోనిక అనే పేరు మార్చబడి ఆ గ్రామానికి, ఆ పట్టణానికి సలోనిక అనే పేరుంది. ఈరోజు ప్రపంచ పటాన్ని మీరు చూడండి, ఇది ఐరోపాలో ఉంది. ఐరోపా కెనవ పటం చూడండి. ఈరోజు తెస్సలోనిక మాసిదోనియా దేశంలో లేదు, అది గ్రీసు దేశంలోకి వచ్చేసింది. బైబిల్ రాయబడిన దినాల్లో మ్యాప్ చూస్తే అప్పుడు మాసిదోనియా, గ్రీసు ఇంచుమించు సరిసమానమైన దేశాలుగా ఉండేవి. కానీ ఈరోజు మాసిదోనియా చాలా చిన్న దేశం. మాసిదోనియాలో ఉండే భాగాలన్నీ కూడా గ్రీసులో కలిసిపోయాయి. రాను రాను గ్రీకులు మాసిదోనియాను జయించి ప్రాంతాలు తమ దేశంలో కలుపుకున్నారన్నమాట. తెస్సలోనికను కూడా గ్రీస్ దేశంలో కలిపేసుకున్నారు. ఫిలిప్పీని కూడా గ్రీస్ దేశంలో కలిపేసుకున్నారు. తెస్సలోనిక దేశీయంగా తన స్థానాన్ని కోల్పోయింది, రాజకీయంగా తన స్థానాన్ని కోల్పోయింది, కానీ ఆత్మీయంగా తన సంఘాన్ని కోల్పోయింది. అవునా కాదా? అందరు చెప్పండి. కాదు, కాదు. ఏదైనా ఒక దేశం పొరుగు దేశాన్ని జయించి కొన్ని ప్రాంతాలు తమ దేశంలో కలుపుకుంటే కలవబడిన వారిని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూస్తూ ఉంటారు, 2వ తరగతి పౌరులుగా లెక్కిస్తూ ఉంటారు. దేశంలో ఏ మార్పులు జరిగినా
రాజకీయంగా ఏ మార్పులు జరిగినా, నాగరికతలో మార్పులు జరిగినా, వారి యొక్క నేషనాలిటీలో పౌరత్వంలో మార్పులు జరిగినా ఆత్మీయతలో మాత్రం మార్పు లేదు. ఎక్కడో మద్రాసులో హ్యాండ్లీబాడ్ గారి పేరుతో ఉంటే మాకెందుకు అనుకోలేదు. వారి ఆశ ఎంత గొప్పదో చూడండి. ఆత్మీయంగా వారు ఎంత జీవిస్తున్నారో ఆలోచించండి. ఎంత ఒడుగ్గా ఉన్నారో చూడండి. ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండి. ప్రభు ఈ దినాల్లో అలాంటి సంఘాల కొరకే ఎదురు చూస్తా ఉన్నాడు. అలాంటి మందల కొరకే ఎదురు చూస్తా ఉన్నాడు. మాదిరి అయిన మందల కొరకే ఎదురు చూస్తా ఉన్నాడు. మాదిరి ఇంగ్లీష్లో మోడల్ అంటూ ఉంటారు కొన్నిసార్లు. ఈరోజు ప్రభుత్వం వారు కూడా మోడల్ వ్యక్తుల కొరకే ఎదురు చూస్తున్నారు. కొన్నిసార్లు పేపర్లో మనం చూస్తూ ఉంటాం, ఈయన మోడల్ టీచర్, లేదా మోడల్ స్కూల్, మోడల్ విలేజ్, మోడల్ విలేజ్ సెక్రటరీ, మోడల్ ఆఫీసర్, మోడల్ హెడ్ మాస్టర్. మోడల్ మోడల్. చాలా కాలం క్రితం నేను చిన్నవాడుకున్నప్పుడు ఒక సంఘంలో పెద్దలు ఉండేవారు. వారు టీచర్గా ఉండేవాడు. అయ్యా, ఈరోజు నా స్కూల్లో సన్మానం జరిగింది, నేను ఒక మాదిరికరమైన టీచర్ అని నాకు సన్మానం చేశారని చెప్తా ఉంటే నాకు కూడా ఏం సన్మానమో చూద్దాం అనిపించింది. ఈ గుడ్డ నాకు కప్పారయ్యా అన్నాడు. ఏం గుడ్డ అని చూస్తే అది ఒక సిల్క్ గుడ్డ, మామూలు గుడ్డ అంతే. అలాంటి గుడ్డలు, దానికంటే విలువైన ఎన్ని రకాలైన గుడ్డలైనా కొనుక్కోవడానికి సామర్థ్యం కలిగినవాడు. అని తనకు జరిగిన సన్మానాన్ని చూపించినప్పుడు, ఇది సుమారుగా 1964 అనుకుంటాను. నాకు ఇంకా ఆ సందర్భం అంతా అట్లా గుర్తుందనమాట. సుమారు 50 ఏళ్ళు అయిపోయింది. అయినా ఆ వ్యక్తి ముఖంలో చూసిన కళకళాడే సంతోషం, ఆనందం, ఆయన ఉత్సాహం నా మనసులో అట్లాగే నిలిచిపోయి రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాము. రెండవ పత్రిక, తెస్సలోనికీయుల రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మమ్మను పోలి నడుచుకునే వాళ్ళని మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకున్నట్టుగా ఇలాగూ చేస్తున్నాం. మాదిరిగా కనుపరుచుకొనుట. అవును, నువ్వు మాదిరి అయితే కనపడాల్సిమా? నీకేం తెలుసన్నా నేనెంత మాదిరివా? లేదు, లాభం లేదు. నువ్వు చెప్పుకుంటే మాదిరి కాదు, నీ మాదిరి కనబడాలి. నిన్ను చూచిన వారు చెప్పాలి. ఇక్కడ ఎవరంటే ఈ పత్రిక రాసిన వాళ్ళు 3 పేర్లు నేను ముందే చెప్పాను. పౌలు, తిమోతి, సిల్వాన్. తిమోతి గురించి పొద్దున నిన్న మనం విన్నాం. నేను ఇంకా జోలికి వెళ్ళను. మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఈ 3 తమ మాదిరిని కనుపరుచుకుంటూ ఉన్నారు. కనుక ఈ దినాల్లో మాదిరి అయిన మందలే కాదు ప్రభు కావాల్సింది, మాదిరి అయిన మనుషులు కూడా కావాలి. మా సంఘం మాదిరి అయిన సంఘమేనా? మంచిదే, కానీ నువ్వు మాదిరి అయిన మనిషిగా కావాలి. మాదిరి అయిన పౌలు వంటి వారు అక్కడిగా ఉన్నారు. మాదురులైన తిమోతి వంటి వారు అక్కడిగా ఉన్నారు. మాదురులైన సిల్వా లాంటి వాళ్ళు అక్కడిగా ఉన్నారు. పౌలు అంటే సువార్త సేవకుడు, సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడిన వాడైన పౌలు అన్నాడు. నిన్న సాయంకాలం శ్యామబాబు గారు మాట్లాడు తిమోతిని గురించి. తిమోతి సువార్తికుడుగా ప్రత్యేకించాడని బైబిల్లో స్పష్టమైన ఆధారం లేదు, నిజమే లేదు అన్నాడు. కానీ 2వ పత్రికలో తిమోతికి రాస్తూ 4వ అధ్యాయం 5వ వచనంలో సువార్తికుని పని చేయను అన్నాడు. ప్రత్యేకించబడ్డాడో లేదో వేరే సంగతి అది, కానీ పని చేసేది ముఖ్యమైనది. అవునంటారా కాదా చెప్పండి? ప్రత్యేకించబడిన చాలా మంది ఉన్నారు, ఏం పనులు లేవు. ఏమనుకోవద్దండి,
నన్ను కూడా సువార్త కొరకు ప్రత్యేకించారు కాబట్టి నన్ను కూడా మీలో కలుపుకొని చెప్తా ఉన్నాను. ప్రత్యేకించబడ్డారు కానీ పని శూన్యం. ప్రత్యేకించబడలేదు. సువార్తికుని పని సువార్తికుల కంటే గొప్పగా చేసేవారున్నారు. గొప్పగా చేసేవారున్నారు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనంలో నీ అభివృద్ధి అందరికీ తేటగా మసకగా కాదు, ఉందో లేదో అని కాదు, తేటగా కనబడాలి. మీకేం తెలుసన్నా కాదు, కనబడాలి, తేటగా కనిపించాలి. ఏంటి? అభివృద్ధి కనిపించాలి. అభివృద్ధి కనిపించాలి. తెలుగు భాష విచిత్రమైంది. తెలుగు తేట అంటారు. బైబిల్లో చాలాసార్లు వృద్ధి అని మాత్రమే కాకుండా ఏముంటుంది? అభివృద్ధి అని ఉంటుంది అన్నమాట. ముచ్చటగా ఉంటుంది అన్నమాట. వృద్ధి అంటే సరిపోదా? 2 అక్షరాలు? లేదు. కానీ దేవుడు అభివృద్ధి అవునా? నీ జీవితంలో మాదిరి, నీ అభివృద్ధి. తిమోతన్నా, నువ్వు సువార్తికుడో కాదని నాకు తెలియదు. సాంబాబు గారు అని చెప్పారు కదా, సువార్తికుడిగా ప్రత్యేకించినట్టుగా ఎక్కడ లేదు బైబిల్లో ఆయన. నిజమే అన్నమాట. నేను ఏకీభవిస్తాను. నువ్వు ప్రత్యేకించబడినా పడకపోయినా పర్వాలేదు, కానీ ఆ పని నీ ద్వారా జరుగుతా. నీ అభివృద్ధి తేటగా కనబడాలి. సరే, తిమోతి అని అట్లా. మరి సిల్వాను సంగతి? సిల్వాను శీల ఇద్దరు ఒకటే అని వేదాంతులు చెప్తా ఉంటారు. సిల్వాను లాటిన్ భాషలో పదం, శీల అరామేయిక్ లేదా గ్రీక్ భాషలో పదం. అంటే పదాలు వేరన్నమాట. ఇంగ్లీష్లో పాల్, తెలుగులో పౌల్ అంటనో, లాటిన్ భాషలో సిల్వాను, మరి అరామేయిక్ భాషలో శీల. పౌలు శీలలు ఫిలిప్పీలో సువార్త ప్రకటించాక పట్టణస్థులు వాళ్ళిద్దరిని లాక్కొని గ్రామాధికారులకు తీసుకెళ్లారు. న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీరు ప్రచురించుచున్నారు అన్నారు. ప్రకటించుదా ఒకటి. అంటే పౌలుతో పాటు శీల కూడా ప్రకటించేవాడు, బోధించేవాడు. ఎక్కువ వివరాలు బైబిల్లో మనకు ఉండవు. మాదిరి అయినటువంటి మనిషిగా శీలను చూస్తాము. మరి శీల సువార్తికుడా? లేదే. పెద్దాని కూడా లేదే. కాపరి అని కూడా లేదే. బైబిల్లో ఏం పేరు లేదు. చాలా మందికి పేర్లు ముఖ్యం. లెటర్ హెడ్ లో పేర్లు చాలా ఉంటాయి. మనము ఇంకా మెయిన్ లైన్ చర్చెస్ లో మిషన్ వాళ్ళకైతే ఇంకా పెద్ద డిజిగ్రేషన్ ఉంటాయి ముందు. శీలకి ఏమీ లేదు బైబిల్ ఆయన గురించి. రోమీలో మనం ఆచరించకూడని విషయాలు వీరు ప్రచురించుచున్నారని న్యాయాధిపతుల దగ్గర పౌలు శీల మీద ఫిర్యాదు చేయబడింది. పౌలొక్కడే కాదు ప్రచురించేది, శీల కూడా. సువార్తికుడు కాదు, కాపరి కాదు, ఏమీ కాదు. సరే, ఒక సామాన్యమైన సభికుడు అనుకుందాం. శీల కూడా మాదిరిని కనుపరుచుకున్న వ్యక్తిగా చూస్తా ఉన్నాం. అన్న, మా సంఘంలో పెద్దలు మాదిరిగా ఉంటే చాలే, నేను ఎట్లా ఉంటూ లేదు. నువ్వు శీల లాంటి సామాన్యుడే కావచ్చు. నిన్ను నీవే మాదిరిని కనుపరుచుకోవాలి. తిమోతి లాంటి సువార్త పనిచేసేవాడు కావచ్చు. ప్రత్యేకించబడకపోయినా పర్లేదు. నీవు ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. తిమోతి సువార్తికుడిగా ప్రత్యేకించబడలేదన్నమాట వాస్తవమే. అయితే తిమోతికి రాసిన 2 పత్రికలు కూడా కాపరి పత్రికలు అంటూ ఉంటారుగా. అట్లయితే తిమోతి ఎవరు? కాపరి. తిమోతి ఎవరు? పెద్ద.
తిమోతి ఎవరు? అధ్యక్షుడు. తిమోతి ఎవరు? పై విచారణ చేయవారు. సంఘాల్లో కాపరులు, పెద్దలు మాదిరులుగా ఉండాలి. స్వసేవకులు పౌలు వంటి వారు మాదిరులుగా ఉండాలి. తిమోతి వంటి కాపర్లు మాదిరిగా ఉండాలి. అవును, బైబిల్ చరిత్రలో ఎఫెస్ సంఘానికి తిమోతి పెద్దగా ఉండి ఎఫెస్లోనే చనిపోయాడని చరిత్రలో చూస్తాం. పెద్దలు మాదిరులుగా ఉండాలి. సిల్వాన్ వంటి సభికులు మాదిరులుగా ఉండాలి. మంచిది. ఇంకోసారి మనం మీ అందరి మనసులు వాక్యం మీదకి రావడానికి మళ్ళా నేను 2 ప్రశ్నలు వేస్తాను. పౌలు ఎన్ని పత్రికలు రాశాడు? 14. ముందోళ్ళు చెప్తున్నారు, వెనుకోళ్ళకి వినపడడం లేదేమో. 14 కరెక్టేనా చెప్పండి. కరెక్ట్ అయిన వాళ్ళు చేతులు ఎత్తండి. సగం ఎత్తలేదు, మిగిలిన కర్మారు రైట్ నుంచి. ఈ ప్రశ్న బాగా వినాలి మళ్ళీ. తెస్సలోనికనే సంఘానికి రాశాడుగా, అవునా? నిజమే. ఈ 14 సంఘముల పేర్లు కలిగిన వాటికి రాసిన పత్రికలు అంటే ఎన్ని సంఘాలకు రాశాడు? ఆ ప్రశ్న బాగా వినాలి. ఎన్ని సంఘాలకు, ఎన్ని పత్రికలు కాదు, సంఘములు ఎన్ని? లెక్క పెడదాం, పర్లేదు. మొట్టమొదటి ఏంటి? వద్దా? మొట్టమొదటి రోమా. వరుసకొద్దాం. రోమా 1, తర్వాత కొరింథీ 2, తర్వాత గలతీయ 3, తర్వాత ఎఫెసీ 4, తర్వాత అందరూ 11 నిద్రపోతుంది. ఫిలిప్పీ 5, తర్వాత కొలస్సై 6, తర్వాత తెస్సలోనిక 7. ఇంకా సంఘాలకి ఏమైనా ఉన్నాయా? అబ్బో, పత్రికలు కూడా 7 సంఘాలకే రాశాడు. మళ్ళా మరి ఈ 7 కూడా 7 సంపూర్ణత మీకు తెలుసు. వివిధ రకములైన ఆత్మీయ అనుభవాలు కలిగిన సంఘాలన్నమాట. వాళ్ళ సమస్యలకు తగినట్టుగా రాశాడు. మంచిది. సరే, సంఘాలు అయిపోయాయి. వ్యక్తులకి ఎన్ని పత్రికలు రాశాడు? వాళ్ళెవరు? తిమోతికి, తీతు, ఫిలెమోను, 3. మళ్ళా 3 కూడా సంపూర్ణ సంఖ్య. కానీ ఆ 3 ఒకసారి మీరు చూడండి. తిమోతి, ఇప్పుడే చెప్పినాను, సువార్తికుని పనిచేయవాడని. తీతు సువార్తికుడు అని ఎక్కడ ఆ మాట కూడా లేదు మళ్ళా. కానీ తీతును కాపరి పత్రికల్లో కలుపుకుంటాం కాబట్టి కాపరిగా అనుకోవచ్చు. ఫిలెమోను ఎవరు? వాళ్ళ ఇంట్లో సంఘం ఉందండి. ఎవరైనా మరి ఆ సంఘ కాపరి. అట్లయితే ఇప్పుడు ఈ 3లో సువార్తికులు, కాపరులు అనుకోండి సందర్భాన్ని బట్టి. ఎందుకు ఈ 3 పేర్లతోనే పత్రికలు రాయబడ్డాయి? ప్రాముఖ్యంగా ఈ దినాల్లో మాదిరి కనపడవలసింది వీళ్ళలోనే. సువార్తికులలో, కాపరులలో. ఒకసారి ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు. అబ్బో, ఎంత మంచి పేరు మన. ఏం పేరు? బాపులు కాదు, పరిశుద్ధులు. కానీ సువార్త పోయిన పాపులు బాగుంటా ఉంటాం కదా. ఒకసారి మేము ఒక ఊరికి వెళ్తే ఈ ఊరిలో పాపులు ఎవరు వెళ్ళిపోండి అన్నారు. కానీ ఉండేదంతా పాపులే. మమ్మల్ని పాపులు అనుకుంటున్నారు వాళ్ళు. మీరు పాపులు అంటారు. కానీ మనల్ని దేవుడు పరిశుద్ధులు. ఎంత మంచి పేరు వచ్చేవాళ్ళు. ఒకసారి పూర్తిగా చదవండి ఆ వచనము, మళ్ళా దాన్ని చదుదాం. పరిశుద్ధులు సంపూర్ణమైనట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరు అపోస్తలులు, కొందరు ప్రవక్తలు, ఇప్పుడు స్వార్థ సేవకులు, కొందరు స్వార్థ సేవకులు, కొందరు కాపర్లు గాను ఉపదేశులు గాను నియమించాను. వివరించి చెప్పడం నాకు సమయం లేదు. అయితే ఇందులో ఉన్న అపోస్తలులు, ప్రవక్తలు ఇప్పుడు లేరని మీ అందరికీ బాగా తెలుసు. అపోస్తలులు, ప్రవక్తలు తీసేసి ఇప్పుడు చదువుదాం. కొందరు సువార్తికులను, కొందరు కాపరులను, ఉపదేశకులుగాను నియమించను. ఈ 3 ఈరోజు
దేవుని చేత నియమించబడినవారు. ఈ ముగ్గురే. ఈ వచన ప్రారంభమేమో పరిశుద్ధులు, పరిశుద్ధులందరూ ఉన్నారు. కానీ దేవుడు నియమించిన వ్యక్తులు ముగ్గురున్నారు. ఎవరు? వాళ్ళ పేర్లు అందరూ చెప్పండి. అవి ఏంటో ముందున్న నలుగురు చెప్తున్నారు. అందరంటే కుర్చీల్లో వాళ్ళు ఒక్కరు మాట్లాడడం లేదు. దయచేసి చెప్పండి. సువార్తికులు అందరూ చెప్పండి. సువార్తికులను, కాపర్లను, ఉపదేశకులను ఎందుకు నియమించాడు? మొట్టమొదటి పరిశుద్ధులు, సువార్తికులారా దేవుడు మిమ్మల్ని ఎందుకు నియమించాడు? పెత్తనాలు చేయడానికి కదా, సంఘాలను నడిపించడానికి కాదా, పాలించడానికి కాదా, అధికారాలు చేయడానికి కాదా? కాదని నేను చెప్పడం లేదు సుమా. కానీ దేవుడు నియమించిన మొట్టమొదటి ఉద్దేశం ఏంటి? పరిశుద్ధులు. మీ సంఘంలో పరిశుద్ధులు సంపూర్ణులు కాకపోతే దేవుడు మిమ్మల్ని లెక్కడుగుతాడు. నేను నియమించింది అందుకే అంటాడు. సంఘమే కాదులే, ఒకవేళ మీ పొరుగు సంఘాలు కూడా మరి, మీ చుట్టూ సంఘాలు కూడా, మీ ప్రాంతంలో సంఘాలు కూడా, ప్రాంతీయ పెద్దలేం కాదు మీరు, కానీ బాధ్యత మీకుంది. పౌలు వంటి వారు, శీల వంటి వారు అపోస్తలుల కార్యం 16:4-5 వచనాల్లో వారు సంఘాలను దర్శిస్తూ స్థిరపరుస్తూ ఆ తర్వాత నూతన సంఘాలను కడుతూ వచ్చారు. సువార్త సేవకుడా, సంఘాలు దర్శించేదానికి వెళ్తున్నావు, అయితే వాళ్ళ పిలుపు మేరకే వెళ్తావులే. పిలవకుండా పోతే నీ కష్టం, వాళ్ళ కష్టం. పిలవకుండా ఎప్పుడు పోవద్దండి. ఒకసారి ఒక ఆయన అన్నాడు, పిలువబడిన బోధకులు రాకపోతే ఎంత కష్టమో, పిలువబడని బోధకులు సువార్తికులు వస్తే కూడా అంత కష్టం అంట. నేను చెప్పిన మాట నీకు అర్థమవుతుందో లేదు. పిలువబడిన సేవకులు రాకపోతే ఎంత కష్టమో, పిలువబడని సేవకులు వస్తే అంత కష్టం. పిలుపు లేకుండా పోవద్దండి. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని నియమించిన పనికి, పిలిచిన పనికి, సంఘం యొక్క పిలుపు మేరకు మీరు వెళితే పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయాల్సిన బాధ్యత స్వార్థికులారా మీ మీద ఉంది. రెండవది తర్వాత ఎవరి మీద ఉంది? కాపరుల మీద ఉంది. స్థానిక సంఘాన్ని కాపు కాసే కాపర్లు, పెద్దలు, వీళ్ళే అధ్యక్షులు, వీళ్ళే పై విచారణ చేయవారు. నేను సిద్ధాంతాల జోలికి వెళ్ళడం లేదు, బైబిల్ స్టడీ చేయడం లేదు. కానీ మన బాధ్యత ఏంటో జ్ఞాపకం చేస్తాను. తిమోతి, తీతు, ఫిలమోన్, పౌలు, ఈ విషయాల్లో మీరు మాదిరిగా ఉన్నారా? బేతల్లో జరిగే ఈ సభలకు వచ్చిన స్వార్థికులందరూ మిమ్మల్ని మీరు మాదిరి కనపరుచుకుంటున్నారా? కాపర్లందరూ మిమ్మల్ని మీరు మాదిరిగా కనపరుచుకుంటున్నారు? దేవుడు మీకు అప్పగించిన మందల విషయమై, సంఘాల విషయమై మీ మందలు మాదిరిగా ఉన్నాయి. మాసిదోనియాలో మంద మాదిరిగా ఉంది. మాసిదోనియా మంద మాదిరిగా ఉంది. క్రీస్తు శకము 52 నుండి క్రీస్తు శకము 2012 కూడా అయిపోయింది. సుమారు 2000 ఏండ్లుగా మాదిరిగా ఉంది. చల్లగా లేదు, వెచ్చగా ఉంది. ప్రపంచంలో జరిగే సంగతులు తెలుసుకుందామని, సంగతులు నేర్చుకుందామని ఆశ కలిగి డెలిగేట్స్ ను పంపించే సంఘంగా ఉంది. మీ సంఘం ఎట్లా ఉంది? కాపర్లారా, దేవుడు ఎందుకు మిమ్మల్ని నియమించారు? పెద్దలకు కావాలని ఆశించేవారు ఉన్నారు. అబ్బో బల ఆశ, ఏమేమో చేస్తా ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, అది పదవి కాదు, అదొక బాధ్యత. దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత. లెక్క అడుగుతాడు. మీరేమనుకోకపోతే వీలైతే తప్పుకోండి, తప్పించుకోలేరు. దేవుడు అప్పగిస్తాడు, నిజమే. దేవుడు ఎందుకు నేను నియమించాను? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. అది నెంబర్ 1. ఇంకా 2 ఉన్నాయి. తర్వాత ఏంటి? క్రీస్తు శరీరం అంటే సంఘమే. క్రీస్తు శరీరము, ఇందాక నేను అభివృద్ధి అన్నా కదా, అదే మంచి పదం అన్నా.
ఇప్పుడు ఇదేంటిది? అమ్మా సంఘం అభివృద్ధి అవుతా ఉందన్నా. ఏమైంది? 2 ముక్కలు అయిందన్నా, 1, 2 అయింది కదా. అది క్షేమకరమైన అభివృద్ధేనా? నిన్న రాత్రి నాకు ఫోన్ వచ్చింది, అన్న పలానా ఊర్లో ఏదో తొందరగా ఉన్నట్టుంది, మీరేమైనా మాట్లాడితే బాగుంటుందా? సరే, వెంటనే రాత్రి 10-10:30 ఫోన్ చేశాను. ఏంటి ఇట్లా వింటా ఉన్నాను, ఇట్లా జరుగుతుందేమంటే, జరిగిందన్నా, జరిగి స్థలం కూడా కొన్నారన్నాను. స్థలం కొన్నారు. సరే, ఇంకోసేపు మాట్లాడితే కొనుక్కుందామని అనుకుంటున్నారంటన్నా అని వచ్చింది. ఇంకా కొద్దిసేపు ఉంటే ఎవరో చెప్పారన్నా. నువ్వేం చేస్తున్నావు? మార్చిలో నన్ను వాళ్ళు పిలవలేదన్నా అంటున్నా. ఫిబ్రవరిలో ఉన్నామయ్యా, మళ్ళీ మార్చి అంటున్నావు. ఫిబ్రవరి అయిపోదంటే ఇప్పుడు మార్చి కాదన్నా, పోయిన మార్చేనా అంటున్నాడు. మార్చి పోయింది, మళ్ళీ ఇంకో మార్చి ఇస్తాను. సేవకుడా, నీ సంఘం విషయమైన క్షేమాభివృద్ధిని గురించిన చింత నీకుందా? కొరింథీ 2వ పత్రిక 11:28 మళ్ళా మీరు చూసుకోండి. ఇవన్నీ కాక సంఘములన్నిటినీ గురించిన చింత నా కళ్ళు. ఈ భారం దినదినము చాలా మందికి చింత చచ్చిపోయింది. మీరేమనుకోవద్దండి మాట చెప్తున్నానని. ఒకవేళ ఇది వాస్తవమే ఆలోచించేయండి, మీకు చింతుంటే మంచిదే. చింత బొత్తిగా లేదు. పరిశుద్ధులు సంపూర్ణమైనట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాల, క్షేమకరమైన అభివృద్ధి చెందాల. ఒక ఊర్లో 7 ముక్కలు 10 ముక్కలు, అది వృద్ధి అందామా? క్షేమకరమైన వృద్ధి కానే కాదు. గుర్తుంచుకో. చింత నీకు లేదా? పౌలు అన్నాడు, మమ్మను మేము మాదిరిగా కనపరుచుకుంటకై. కనపరుచుకున్నాడు. మాదిరికరమైన వాడి చింత నాకుందని చెప్తున్నాడు. ఈ భారము దినదినము నాకుందని చెప్తున్నాడు. నీ భారం ఏంటి? నీ చింత ఏంటి? సంఘాల విషయమై నీ ఆలోచన ఏంటి? బ్రదర్ సంఘాలు భవిష్యత్తులో ఏమైతాయి అని ఆలోచన. నిన్న చెప్పాను, మనకేం హెడ్ క్వార్టర్స్ లేదు, నాయకులు అనేవాళ్ళే, పెద్దలైన వారు సలహాలు ఇచ్చేవాళ్ళు తగ్గిపోతా ఉన్నారు. కొన్నిసార్లు సలహా సరే ఎట్లట్లో ఉంది. దేవుడు నిన్ను ఎందుకు నియమించాడు? క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి దేవుడు నిన్ను స్వార్థికుడిగా నియమించలేదా? దేవుడు నిన్ను కాపరిగా నియమించలేదా? దేవుడు నిన్ను ఉపదేశకుడిగా నియమించలేదా? నేను కాపరిని కాదన్నా, స్వార్థికుడు కాదు, కానీ ఉపదేశించే వరం ఉంది. ఉపదేశించే నీకు కూడా బాధ్యత ఉంది. అందరూ కాపర్లు ఉండలేరు, అందరూ స్వార్థికులు కాలేరు, కొందరు మాత్రమే. ఆ మాట కూడా ఎంత బాగుందో చూడండి. అందరూ స్వార్థికులు, అందరూ కాపర్లు లేదు అక్కడ. ఉందా? కొందరే కానీ ఉపదేశకులు లేరు, మళ్ళా కొందరు లేరు. దీని మీద చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అన్ని ప్రక్కన పెట్టేయండి. కానీ దేవుడు నీకు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి అలాంటి పేరు చెప్పబడకపోయినా తిమోతితో చెప్పడగా స్వార్థికుని పని చేయి, క్రీస్తు శరీరము క్షేమకరమైన అభివృద్ధిలోని తీసుకురండి. భవిష్యత్తులో సంఘాలు నీ తర్వాత సంఘం ఏమైతుంది? నువ్వు పోతే సంఘం అట్లే పోతుందా? క్రీస్తు శరీరము క్షేమకరమైన అభివృద్ధి కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, పౌలు 7 సంఘాలకు పత్రికలు రాశారని చెప్పాను. పౌలు ఎప్పుడో జారుకున్నాడు, వెళ్ళిపోయాడు, లేడు. కానీ ఆ సంఘాల్లో అనేకమైన సంఘాలు ఇంకా ఉన్నాయి. ఫిలిప్పీ సంఘం ఉంది, మాసిదోనియాలో. థెసలోనిక సంఘం ఉంది, మాసిదోనియాలో. ఇంకా కానీ మాసిదోనియా లేదు, ఈరోజు గ్రీసులో ఉందని ముందే చెప్పాను. మనము వెళ్ళిపోయినా మనం మందలను మాదిరిగా చేసే అనుభవం మనకుంటే మందలు ఎక్కడికి పోవు. మందలు కలకాలము కొనసాగుతాయి.
మందలు కలకాలము కొనసాగుతాయి. నేను ముగిస్తా ఉన్నాను. మాసిదోనియాలోను అకయలోను, ఇప్పుడు గ్రీసులో ఉన్నారు. అకయ అంటే గ్రీస్ అన్నమాట. దేవుడు ముందే ఎరుగును. తెస్సలోనికి గ్రీసులోకి వస్తుందని ఆయనకి ముందే తెలుసు కాబట్టి అకయను కూడా మాదిరిగా ముందే పెట్టేశాడు అన్నమాట. గ్రీసును కూడా మాదిరిగా పెట్టేశాడు. అందుకే దేశీయంగా ఫిలిప్పీ తెస్సలోనికలు గ్రీసులోకి వచ్చిన మాదిరి అయ్యారు కాబట్టి నేటికి నిల్చున్నారు. ఒక్క మాట చదవాలనుకుంటాను, అది చదివిస్తాను. ఆ తర్వాత ఉన్న మాట చూడండి. మాదిరి అయితే తర్వాత ఏముందో చూడండి. 7వ వచనంలోనే, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను మ్రోగెను. సంఘాలు మందలు మాదిరిగా ఉండాలంటే మ్రోగించేవారుగా ఉండాలి. గుర్తుంచుకోండి. కొన్ని సంఘాల్లో సువార్తే లేదు. ఒకసారి ఒక చోటికి నేను వెళ్తే ఆ రోజు ప్రకటన చేస్తా ఉన్నారు. సహోదరులు సువార్తకు వెళతారు. గమనించారా నేను చెప్పిన ప్రకటన? సహోదరులు సువార్తకు వెళతారు. అట్లా చెప్పకుండా సహోదరులు సువార్తకు వెళదాము అనో, వెళతాము అంటే ఎట్లా ఉంటుందో చూడండి. వెళతారు అంటే ఈ చెప్పాయనే పోతాడు లేదన్నమాట. మాసిదోనియాలో మ్రోగించిన మాదిరైన సంఘం సువార్త మ్రోగాలు. నా సమయం అయిపోయింది కాబట్టి చెప్పలేదు నేను. ఆ పైన 5వ వచనం చూడండి. ఆ మ్రోగించిన సువార్తను బట్టి అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇందాక మనం విన్నాం, పరిశుద్ధాత్మ వారి మధ్య కార్యం చేశాడు. వారి పని, వారి ప్రయాస ఎంతో గొప్పది. నేను ముగిస్తానంటానో ముగించడం లేదు. నాకు మీ ప్రయాస, మీ సంఘాల ప్రయాస, మీ మందల ప్రయాస. ఈ పత్రిక పౌలు అన్నాడు, ప్రాణములిచ్చుటకైనను సిద్ధముగా ఉంటుంది. నేను ఆ మాట చెప్పలేను. చెప్పడానికి నాకే ధైర్యం చాలు. సేవకులకే ప్రాణాలు ఇస్తావో వారు ప్రసాదనవు అని మీరు నన్ను అడిగితే నాకే భయంగా ఉంటుంది. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన పౌలు వంటి వారు, తిమోతి వంటి వారు, సిల్వాన్ వంటి వారు, తీతు వంటి వారు, ఫిలమోను వంటి వారు ఈ దినాల్లో అక్కరగా ఉన్నారు. అలాంటి వారిని దేవుడు మన మధ్య లేపడానికి ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వే అతి పౌలేమో, నీవే ఆ తిమోతిమో, నీవే ఆ మరి తీతువు కాబోలు, నీవే ఆ ఫిలమోను కాబోలు, నీవే ఆ సిల్వాన్ కాబోలు. దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. దేవుడి మాటలు మన నిమిత్తమై దీవించుగా. పూజార్హుడైన గొప్ప తండ్రి, ఈ సాయంకాలం మీ బిడ్డలమైన మమ్మను మీ సన్నిధిలో కూర్చుండబెట్టి, ముందుగా లూకాసు వార్తలో, అపొస్తలుల కార్యాల గ్రంథంలో, తెస్సలోనిక పత్రికలో మీరు మాకు అందించిన సత్యముల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు మాట్లాడుకున్నాం కానీ ఇటు సంగతులకు మేము తగిన వారంగా లేమని మాకు అర్థమవుతుంది. తగిన వారులుగా చేయమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ రాత్రి వేళ కూడి కొరకే మమ్మల్ని సిద్ధం చేయండి. రేపటి కొరకే సిద్ధం చేయండి. 3 దినాల్లో మంచి మేలు మేము పొంది వెళ్ళగలిగే భాగ్యమని క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.